హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మీకు సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే నేను 1 ప్యాకెట్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను. మిల్క్ తీసుకుని స్టవ్ మీద పెట్టేసా. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ ఏవైతే ఉన్నాయో ఫ్రై చేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు సేమియాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే మిల్క్ చూసారు కదా మరిగిపోయినాయి, అండ్ ఇప్పుడు దీంట్లో సేమియాలు అయితే వేసేద్దాము. వేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాక షుగర్ అయితే వేసుకోవాలి. మనకి సరిపడా షుగర్ అనమాట. అండ్ ఇంకా నేను ఇలాచీ అయితే ఇలాగ పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్. అండ్ ఇంకా దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే ఉంది కదా, సో అది కూడా వేసేసాను. వేసేసుకొని ఇంకా ఇప్పుడు ఏవైతే జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకున్నామో సో అవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుంటే వేడి సేమియా పాయసం రెడీ. సో నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మా చెల్లి అయితే టేస్ట్ చూస్తుంది, ఎలా ఉందని అడిగితే బాగుందంట. సో అంతే.